నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్ ఉన్నత పాఠశాలలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు సరస్వతీదేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. సరస్వతీదేవి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుల్ని శిక్షించాలని ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడారు. చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుల్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఘటనా స్థలానికి ఏఎస్ఐ జయపాల్ రెడ్డి చేరుకుని సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుల్ని త్వరలో పట్టుకుంటామని, ఎంతటి వారినైనా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థి సంఘాల నాయకులు, గ్రామస్తులు ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి యాదగిరి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, మాజీ గ్రామ ఉప సర్పంచ్ సంజు, నీలం తిరుపతి, ఎస్ఎఫ్ఐ నాయకుడు జగన్, సుదర్శనం, ప్రవీణ్, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పైసలు పెట్టి చదువుతున్నా సార్, వీళ్ళంతా పైసలు పడుకోవాలనే వర్గాలకు చెందిన విద్యార్థులే కదా. అవు సార్, వాటిపై లేదు సార్, మనం సేఫ్టీ కల్పించాలి కదా. దానికి ఒక గేటో విగ్రహాన్ని ధ్వంసం చేసే దుండగులను పెట్టనే, సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేసే దుండగులను పెట్టనే. బాబాయ్, సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేసే దుండగులను పెట్టనే. సరస్వతి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిన్న సాయంత్రం తర్వాత, బడి సాయంత్రం తర్వాత దాన్ని దుండగులు వెరగొట్టారు. ఈ విషయాన్ని సంబంధిత నిజాంపేట పోలీస్ స్టేషన్లో పోలీసులకు తెలియజేయడం జరిగింది. వాళ్ళు వచ్చి పంచనామా చేసుకొని వెళ్ళినారు. గ్రామస్తులు కూడా అందరూ వచ్చినారు. దర్యాప్తు నిర్వహించి సంబంధిత దుండగులను పట్టుకొని శిక్షిస్తామని పోలీసులు చెప్పినారు. కనుక గ్రామస్తులు తిరిగి వారి పనులు పాఠశాల ఆవరణ నుండి వెళ్ళిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేసినారు. నిజాంపేట మండల కేంద్రంలోని నార్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి మాత విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ ధ్వంసం చేసిన దుండగులను వెంటనే ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేసిరో వారిని వెంటనే శిక్షించాలి. విద్యార్థులకు సరస్వతీదేవి, విద్యార్థులందరూ సరస్వతీదేవిని ఒక దేవతగా కొలిచి విద్యార్థులంతా విద్యను కొనసాగిస్తూ ఉన్నారు. ఆ విద్యార్థులు చదువుకునే పాఠశాలలోనే సరస్వతీదేవి విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గుచేటు. వెంటనే ఈ ఉన్నతాధికారులు కావచ్చు, విద్యాశాఖకు సంబంధించిన అధికారులంతా కలిసి ఆ విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేసిరో వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తూ ఉంది. జై హింద్, జై భారత్. అందరికి విచారకరమే, చాలా ఇబ్బంది కార్యక్రమం ఉంది. సరస్వతి అంటేనే మనం విద్య అంటేనే మనకు తల్లిలాగా ఎంతో గౌరవంగా సరస్వతి మాత పూజ చేసుకుంటాము. విద్యార్థులందరం కులాలు, మతాలు అన్నిటికీ అతీతంగా సరస్వతి మాత పూజ. ఈరోజు జరిగిన సంఘటన అత్యంత విచారకరం. దీని మీద నేను పై ఆఫీసర్లకు ఇంటిమేషన్ ఇచ్చినాను. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. అతి త్వరలో వాళ్ళు ఎవరు ఏందనేది ఛేదించి పిల్లలకు మీ అందరికీ అంటే ఎలాంటి మనస్పర్ధలు లేకుండా నేను చేసే బాధ్యత నేను ప్రస్తుతం ఏఎస్ఐకి ఇక్కడ పనిచేస్తున్నాను. కాబట్టి నేను ఇప్పుడు మేము వచ్చి నేను హామీ ఇస్తున్నాను. మీరందరూ ఈరోజు జరిగింది అందరికీ విచారకరమే. దీని మీద మీరు ఎవరు ఎలాంటి అపోహలకు దారి చేయకండి. మనం పోవద్దు కూడా. అందరం కలిసి మీ సహకారంతో, మా సహకారంతో, గ్రామస్తుల సహకారంతో ఖచ్చితంగా ఎంతటి నేరస్తుడైనా మనం పట్టుకొని మనకి శిక్ష పడే విధంగా నేను చేస్తాను. ఈరోజు నార్లాపూర్ ఉన్నత పాఠశాలలో సరస్వతి విగ్రహ ధ్వంసం జరిగిందని తెలియగానే నేను ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇక్కడున్న అంటే రాత్రిపూట ఎవరో దుండగులు ఈ కార్యక్రమం చేసినట్లున్నారు. ఈ విషయాన్ని మేము మా ప్రధానోపాధ్యాయులు ఎస్ఐ గారికి తెలియజేయడం, అంటే పోలీస్ శాఖకి తెలియజేయడం జరిగింది. వారు సరైనటువంటి చర్య తీసుకుంటాం మేము అని తెలియజేయడం జరిగింది. కనుక మేము కూడా ఇక్కడ వచ్చినాం. ఇది ఖండించదగ్గ విషయం. ఒక పాఠశాలలో జరిగినటువంటి విగ్రహ ధ్వంసం అనేది ఖండించదు. ఆ దుండగులు వెంటనే పట్టుకొని వారికి సరైనటువంటి శిక్ష ఇవ్వాలని కోరుకుంటూ
కోరుకుంటున్నాను.